చీకటి అయితే పడింది కదా, సో లైటింగ్ ఎక్కడేస్తే అక్కడికే మనం వెళ్ళిపోతాం. సో ఎక్కడికి వచ్చాను తెలిసే ఈరోజు తిరుపతిలో ఉన్న మున్సిపల్ పార్క్ అయితే వచ్చాం. ఎలాగొందో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇదిగండి ఎంటర్ అయిపోయాం. 2 వీలర్ పార్కింగ్ ఇక్కడే ఉంది, నేను చూస్తున్నారా. నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్ అది, లెఫ్ట్ రైట్ 2 వీలర్ పార్కింగ్లే. ఆ చివరి చూడండి 3 వీలర్ 4 వీలర్ పార్కింగ్స్. మన టికెట్ కూడా తీసుకోవాల్సింది ఆ చివరి పాయింట్లో తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చేసి ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోవడం. ప్రైజెస్ చూసారు కదా, ఎంట్రన్స్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఛార్జెస్ అండి. ఇదే ఎంట్రన్స్. టికెట్ తీసుకొని అక్కడ గార్డుకి ఇచ్చేసి అలా లోపలికి వెళ్ళిపోవడం. ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఇది. ఇలాగ వచ్చేస్తే మొత్తం వాకింగ్కి జాగింగ్కి మొత్తం అన్ని పాయింట్. ఎదురుగానే శివబాబు ఉన్నారు వాటర్ ఫౌంటైన్ దగ్గర. సో చూద్దాం. ఇంకొకటి ఇదిగండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇది ఎగ్జిబిషన్లో పెట్టినంతలా పెట్టారు కదా, ఏ పార్క్ అనుకోరు, ఇది ఎగ్జిబిషన్ పెట్టారు అనుకుంటారా. సో అదేం లేదు, ఇదంతా పార్కే. ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నా. స్కేటింగ్ బోర్డ్ పాయింట్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా కంప్లీట్గా చీకటి పడలేదు, కొద్దిగా చీకటి పడిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి కాబట్టి శివబాబు దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీసుకొని మిగతా పార్క్ అంతా సక్సెస్ఫుల్గా క్లియర్ చేసేద్దాం. ఇక మున్సిపల్ పార్క్లో శివబాబు వాటర్ ఫౌంటైన్ దగ్గర అయితే ఇలా ఉంటారు. చాలా బాగుంది కదా, చుట్టూ కూడా గ్రీనరీతో, అలాగే లైటింగ్ ఫోకస్ కూడా చాలా బాగుంది. సో ఇంకేమున్నాయి కూడా చూద్దారండి. ఆ ఫౌంటైన్ నుంచి అయితే ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకున్నానండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే చూపిస్తాను. మ్యాక్స్ పార్క్ అనగానే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కదా మనకు గుర్తొస్తుంది. ఎప్పుడైనా తిరుపతి వచ్చి ఖాళీగా ఉన్నాం, చిన్నపిల్లలు గోలెట్ వేస్తున్నారు అనుకున్నట్టయితే ఎక్కడికి శిల్పారామం అని ఇంకెక్కడికైనా సరే తీసుకెళ్ళాలనిపిస్తుంది కదా. మెయిన్ అయితే ఫస్ట్ మున్సిపల్ పార్క్ అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఇలాంటి పెద్ద పెద్ద జెయింట్ వీల్స్, మామూలు ఆడుకోవడానికి ఇలాంటివి చాలా రకాలు అయితే ఉంటాయి. ఎస్ఎస్ గేమింగ్ జోన్ చూడండి, చాలా బాగుంటుంది. ఇదే కాకుండా లోపల కూడా ఎక్కడో తెలుసా, అది ఎంట్రన్స్ కదా, ఇలాగ వచ్చేస్తే శివుడి స్టాచ్యూ ఉంటుంది, దాని పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కదా. ఇదిగండి ఈ ప్లే ఏరియాకి ఈ వేలో ఇలాగ ఆ వాల్ చివరికి వెళ్ళిపోతే ఆ మూల ఉందంట. చూడండి ఇది. నెక్స్ట్ కప్స్, చూసారు కదా, చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇవి కూడా అమౌంట్ పే చేసి వెళ్ళవలసిందే. లోపల మరీ చిన్నపిల్లలకైతే ఇయ్యాలి, ఇంకా డిఫరెంట్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. తీసుకున్నాకైతే మళ్ళీ అగైన్ వస్తాను. ఈ డ్రింకులు, చాక్లెట్లు, చాట్లు అలా ఉన్నాయి. అక్కడే ఐ లవ్ తిరుపతి కూడా ఉంది, చూపిస్తాను. లైటింగ్ అంతా పోయింది, 1-2 ఎట్లకు ఉన్నాయి అంతే. బాగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే మరి మామూలు లేదండి. పార్క్ అంతా కూడా మొత్తం అన్ని వాకింగ్లోనే ఉన్నాయి. డబ్బులు ఉంటాయి, ఖర్చు పెట్టుకొని శుభ్రంగా ఆడించుకొని సరదా తెచ్చుకోవడమే. ఇదిగండి అక్కడ ఆ ప్లే ఏరియా చూసాం కదా, అక్కడ అయిపోయాక ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ టెడ్డీ బేర్ లాగా ఏమి ఉన్నాయి. అక్కడ నేను ఇందాక చూపించింది ఇక్కడ కూడా. ఇదిగోండి ఇలాంటి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కాస్ట్, అమౌంట్ ఇచ్చి సరదా తీర్చుకొని వెళ్ళిపోవడమే. ఇంకొకటి ఇదిగండి కంప్లీట్గా ఫుల్ గ్రీనరీగా ఉండి చాలా అంటే చాలా బాగుంది. లవర్స్కి, మామూలుగా తిరిగిన వాళ్ళకి, మళ్ళీ అంటే యూట్యూబర్లకి మంచి పార్క్ ఇది. సో చూద్దాం ఇంకేమున్నాయి ఇటు కూడా. ఇంకా అటువైపు అయితే వెళ్తే ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవుతుంది, మిగతాంత పార్క్ ఉంది. సో ఇంక ఇలాగ వెళ్ళిపోదాం. ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎలాగో మనం చూసాం. ఇంకొకటి ఇది చాలా బాగుంది కదా నడ్డానికి, అది యాంఫీ థియేటర్ అంటండి. మనకి సెంట్రల్ పార్క్లో ఉంటుంది కదా, 7 to 8 అంట. సో మనం వెళ్ళేలోపు 7 అయిపోయింది అనుకోండి,
లక్కీగా చూసుకొని అది కూడా మీకు చూపించి అయితే వెళ్తాను. ఏంట్రా ఇందాక పార్క్ చూడగానే లవర్స్ గురించి నెక్స్ట్ మీ యూట్యూబర్ల గురించే చెప్పావు, కానీ వాకింగ్ జాగింగ్ అంత కష్టపడి చేస్తాం, మా గురించి ఏం చెప్పవా అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో మెయిన్లీ మెడిటేషన్ వాళ్ళకి, వాకింగ్కి జాగింగ్ వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది ఇది పార్క్. ఇలా ఈ మట్టి రోడ్డు ఎంతసేపు చూపిస్తారో అనుకుంటున్నారా? ఇదిగండి ఇలాంటి గ్రీనరీలో ఫుల్ లైట్లు వేసి ఏదైనా పచ్చని పాములు ఏమైనా వచ్చినా ఆస్వాదించి చూసుకొని వీడియో తీసుకుంటూ చక్కగా యూట్యూబ్లో పెట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. మాలాంటి యూట్యూబర్లు ఎంకరేజ్ చేయండి మరి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా? స్కేటింగ్ ఉంటుంది, మెయిన్ స్కేటింగ్ బోర్డ్ చూపిస్తాను. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారో లేదో తెలీదు, కాకపోతే అయితే ఉంటుంది. అయ్యయ్యో బొక్కబోర్లో పడినట్టు అయింది, మొత్తం పిచ్చ ఎంటీగా ఉంది, ఎవ్వరు చేయట్లే. లాస్ట్ టైం ఒకసారి చూసినప్పుడు అయితే చిన్నపిల్లలు అయితే స్కేటింగ్ చేస్తూ మంచి అడవిడి అయితే చేశారు. ఇప్పుడు అలాంటిదే లేదు, చూసాను కదా మొత్తం నీళ్ళు అయిపోయింది అలాగా. అండి యాంఫీ థియేటర్ అని చెప్పాను కదా, పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నపిల్లకైతే 10 రూపాయలు అంట. టైమింగ్స్ ఎలాగ అనుకున్నారు? మీకు ఆల్రెడీ చూపించాను కదా, 7 to 8 అంట. మ్యూజికల్ ఫౌంటైన్ అయితే నెమ్మదిగా అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కని తప్ప. సాంగ్స్ బట్టి మనకు వైజాగ్ సెంట్రల్ పార్క్లో ఎలాగైతే అవుతుందో ఇక్కడ కూడా అంతే, చూసి ఎంజాయ్ చేసేయండి. మన మున్సిపల్ పార్క్లోనే 7 to 8 అని చెప్పాను కదా మ్యూజికల్ ఫౌంటైన్, ఇదిగోండి. ఈ సాంగ్ మిక్స్ అయ్యి There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. చూశారు కదా మన విజయసేనిలో తిరుపతిలో ఉన్న మున్సిపల్ పార్క్ ఎలా ఉన్నది ఏంటో కూడా. చిన్నపిల్లలకైతే మంచి అడవుడికి అయితే చాలా బాగుంటుంది, అలాగే పెద్దవాళ్ళకి అవ్వచ్చు, ఎందుకంటే వాకింగ్ జాగింగ్ కూడా మంచి ప్లేస్. చిన్నపిల్లలకైతే చెప్పలేనంత ప్లే ఏరియా, నెక్స్ట్ గేమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా తిరుపతి వచ్చినట్టయితే సరదాగా అలా పిల్లలతో వచ్చేయండి మున్సిపల్ పార్క్కి, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసేని, బాయ్. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's facts. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date.